ఉన్న వాళ్ళు చాలామంది ఈ వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. మరి అయినప్పటికీ దేవుడి కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలని దేవుడు నాకు తలంపులు ఇస్తూ వచ్చినాడు. వరుస కూర్చున్న వాళ్ళు కొందరు పెట్టుకోలేదు కావచ్చు. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. మెట్టుకు ఈ దినం చూసేటప్పుడు నేను యోగ్యుడని కాదు, బ్రతుకున్నానంటే అది దేవుని కృపని. బ్రతికించిన దేవుని ప్రజల మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషించాలని దేవుడు తలంపిస్తూ వచ్చినాడు. యాక్చువల్గా అన్న చెప్పినట్లు నా బర్త్డే రేపు 31 మార్చ్. అయితే అందరూ ఈ విధంగా ఉండలేరు. అందరు ఉద్యోగ బాధ్యతలను బట్టి ఈవినింగ్ టైమ్స్ కష్టమవుతుందని చెప్పి ఒకటే దినం ఉంది కదా అని ప్రభు తలంపించి ఆదివారం దినం నేను కలిగి ఉండాలని దేవుడు తలంపిస్తూ వచ్చినాడు. మీతో సంతోషించే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే ఆల్రెడీ నేను గత లాస్ట్ యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్తూ వచ్చినాను. యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్తూ వచ్చినాను. అయితే మరి అన్న మళ్ళీ బర్త్డే కాబట్టి మళ్ళీ చెప్పండి అన్న మీరు సాక్ష్యం అని చెప్తూ వచ్చినారు. ఏదేమైనప్పటికీ ఇది దేవుని చిత్తము కాబట్టి ఈ మధ్యలో మరొకసారి సంఘం ఎదుట మొన్న యూత్ మీటింగ్ ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి కృపనిచ్చినాడు. ఈ దినం సంఘం ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. నా 50 ఏళ్ళ చరిత్ర జీవితంలో, అంత పెద్ద జీవితంలో కొద్ది సమయం సాక్ష్యం చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఎన్నో మేలు చేసినాడు దేవుడు, ఎంతో కాపాడుకుంటూ వచ్చినాడు. అయినప్పటికీ దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తారు. నా సాక్ష్యం ఏమంతా నా ఎదుట కూర్చున్న వారి కంటే ఏమంతా మంచిది కాదు. నాకంటే మీరు ఎంతో యోగ్యులు. నాకంటూ సాక్ష్యము నాకు అసలు చెప్పడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నా జీవితం పోల్చుకుంటే మీ జీవితాలతో ఏమాత్రం ఎన్నదగినటువంటిది కాదు. అయినప్పటికీ దేవుడు పంచుకోవాలనేటువంటి తన సొంత సమయంలో ఈ సమయంలో ఇచ్చిన తరుణాన్ని ఉపయోగించుకొని మీ మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు కృపణిస్తూ వచ్చినాడు. సాక్ష్యంలోకి వెళ్ళే ముందు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు నేనే చదువుతాను. అకార్డింగ్ టు 1 John chapter 1 verse 1 and 2. జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది వినను, మేము ఏది వింటిమో, కళ్ళారా ఏది చూస్తేమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతుల్లో దేన్ని తాకి చూసినా మీకు తెలియచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గురించిన సాక్ష్యం ఇచ్చొచ్చు, దానిని మీకు తెలియపరచుచున్నాము. సాక్ష్యం అనగా దేనినైతే తాకి చూచితిమో, ఏదైతే అనుభవించితిమో, దేవుడు నా జీవితంలో మన జీవితాలు ఏదైతే చేసినాడో, వాక్యం కాదు ఇప్పుడు చెప్పడం సాక్ష్యం. కాబట్టి నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని మీ మధ్యలో సాక్ష్యం అంటే ఏదో సమయం దొరికింది కదా ఇలా నిలబడి ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. జీవితంలో జరిగినది యథార్థంగా దేవుడు ఏదైతే చేసినాడో దాన్నే సంఘం ఎదుట చెప్పాలి. ఎందుకంటే నా సొంత తలంపు నాకు కానిది అంటే నా జీవితంలో జరగనిది ఏదైనా నేను నా సొంతంగా చెప్పినట్టయితే అది నాకు ఎంతో నష్టం. దేవుడు నా జీవితంలో చేసిన దాన్నే మీ ఎదుట పంచుకోవడం ద్వారా ఇతరులకు క్షేమము, సంఘానికి మేలు. కాబట్టి చిన్న ప్రారంభం చేసుకుంటాం. ప్రేమించి మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నందుకు వందనములు. ప్రభా, ఈ సమయంలో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఉన్నారు. పాపిని దౌర్భాగ్యుడనైనటువంటి నన్ను ఏ విధంగా మీరు మార్చుకుంటూ వచ్చినారో మా తండ్రి, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇంతవరకు ఆయన రక్షణ కార్యం జరిగినట్టయితే వాళ్ళు జరిగించండి. ఒకవేళ రక్షింపబడి పడిపోయి ఉంటే ప్రభా మరి ఏ విధంగా నన్ను సమకూర్చినావో ఆ విధంగా మీరు తిరిగి సమకూర్చును, మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ చేరువచ్చిన వారికి మా తండ్రి నా యొక్క సొంత తలంపులు, మాటలు, ఆలోచనలు కాకుండా మీ ఆత్మ నడిపింపును దయచేసి నా జీవితంలో చేసిన మేళ్లను మీ సంఘం ఎదుట పంచుకున్నట్టుకు మీరే కావాల్సిన కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ మా ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు సాక్ష్యం చెప్పాలంటే ఇది చాలా ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. నా సాక్ష్యం గత యూత్ మీటింగ్లో 1.5 hours చెప్పినాను.
ఇప్పుడు అంత సమయం చెప్పను, ఎందుకంటే సమయ అద్దుబాటును బట్టి ఆ రోజు కూడా కొన్ని చెప్పలేదు, ఆ రోజు చెప్పని ఈరోజు చెప్తూ అట్లా ఆ విధంగా కొన్ని నేను బ్యాలెన్స్గా మీ మధ్య చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇప్పుడు అంత సమయం నేను తీసుకోను, ఎందుకంటే మొన్న చాలా చెప్పినాను నా జీవితంలో చేసిన మేళ్ళను బట్టి. కాబట్టి మరి ఒక మాట మనం సాక్ష్యంలోనికి వెళ్ళే ముందు ఒక మాట చదువుకుందాం. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, క్షమించాలి 13వ వచనం, 2:13. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. నా మటుకు నా జీవితంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నప్పటికీ నేను దేవునికి నమ్మదగని వాడుగా ఉంటొచ్చినాను. ఏ విధంగా ఉంటొచ్చినానో నేను ముందు చెప్తాను, అందుకని ఈ మాట చదివించడానికి నేను ఇష్టపడుతూ వచ్చినాను. తర్వాత విలాపవాక్యములు 3:22, విలాపవాక్యములు 3:22 అక్కడ ఏం రాయబడుతుందంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యెహోవా కృపగలవాడు. తీసిన వారు ఎవరైనా చదవండి. విలాపవాక్యములు 3:22. చాలు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము అనుదినము మన ఎడల కనపడుతుంది. కాబట్టి ఏం కాలేదంటే మనము నిర్మూలం కాలేదు. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు ఎంతో ఆయన కృపగల దేవుడై ఉంటూ వచ్చినాడు, నన్ను నిర్మూలం చేయకుండా కాపాడినాడు. కాబట్టే ఈ దినమున మీ మధ్యలో నిలబడి మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోగలుగుతుంటున్నాను. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. 11:11 ఎబ్రీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలను ఇచ్చి ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. ఇవన్నీ నా సాక్ష్యంలో వస్తాయి కాబట్టి నేను కొన్ని మాటలు రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. మొట్టమొదటిగా నన్ను పరిచయం చేసుకోవాల్సిన అవసరం అంతా మీకు లేదు, ఎందుకంటే అందరికీ నేను పరిచయం ఉన్నవాడిని. కాబట్టి నా యొక్క తల్లిదండ్రులు, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేను పుట్టింది నిజామాబాద్లో. ఆ తర్వాత మా నాన్నగారు రైల్వే కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్కి వెళ్ళినాడు. అక్కడ ఉన్నప్పుడు నేను పుట్టినాను, నిజామాబాద్లో పుట్టినాను. పెరిగింది లాలాగూడలో. అంటే నా స్టడీ హయ్యర్ క్లాస్ వరకు లాలాగూడలో జరుగుతూ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ 9th 10th ఇంటర్ నుంచి ఇక్కడ నాచరంకి వచ్చినాం. ఇది నా యొక్క స్టార్టింగ్ ఇంట్రడక్షన్. పుట్టింది నిజామాబాద్లో, పెరిగింది లాలాగూడలో, చదువుకున్నది ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నది నాచరంలో. అయితే మొట్టమొదటిగా నిజామాబాద్లో మా కుటుంబం అంతా అన్యజనులే, నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్రిస్టియన్. మా తల్లిగారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో ఒక సహోదరి ద్వారా రక్షణలోనికి వచ్చింది. తర్వాత మా నాన్నగారికి కూడా చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే ఇష్టం, ఎందుకంటే తాను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు ఆ చిన్న కాలంలో. యేసుప్రభు అంటే ఇష్టం, కానీ వీరిద్దరికీ యేసుప్రభు అంటే ఇష్టం అనేది ఒకరికొకరికి తెలియదు. బట్ సీక్రెట్గా యేసుప్రభు అంటే ఇష్టం. అయితే ఒక దినం మా మమ్మీ నాన్నకి చెప్పిందంట, ఇట్లా యేసుప్రభుని నేను నమ్ముకున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటే మా డాడీ కూడా సంతోషించి, ఎందుకంటే ఇద్దరు అన్యులే కదా, ఒకరికొకరు చెప్పుకోవాలంటే భయం. ఆయన చెప్తే సంతోషించి, నాకు కూడా యేసుప్రభు అంటే చాలా ఇష్టము, కానీ నేను నీకు చెప్పలేకపోయినాను, కాబట్టి సరే మందిరానికి వెళ్దామని ఆ విధంగా వాళ్ళు నిజామాబాద్లో మందిరానికి వెళ్ళడం ప్రారంభించినారు. వాళ్ళు రక్షణ మారుమనసు పొందుకొని మంచి ఆత్మీయులుగా ఉంటూ అక్కడ నిజామాబాద్ మందిర నిర్మాణంలో కూడా మా నాన్నగారి యొక్క హస్తం ఉంటూ వచ్చింది. ఆ విధంగా వారు విశ్వాస యాత్ర జీవితంలో వారు ఉంటూ వచ్చినారు. అట్లాంటి కాలంలో నేను జన్మించినాను. మొట్టమొదటిగా మా అన్నగారు మీకు అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట అన్న, మిడిల్ నేను, చివరిగా మా చెల్లెలు మీకు అందరికీ తెలుసు. కాబట్టి 3 సంతానం మేము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జననం గురించి నేను చెప్పాలి. ఎందుకు నేను చెప్తా ఉంటున్నానంటే, దేవుడు నా జీవితంలో వాగ్దానం చేసి ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. తర్వాత గాడ్ హ్యాస్ ప్లాన్స్. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండి భూమి మీదకి తీసుకొని వస్తాడు. వితౌట్ ఎనీ ప్లాన్ గాడ్ హ్యాస్ నాట్ సెంట్. ఎవరిని భూమి మీదకి ఉద్దేశం లేకుండా పంపించలేదు. దేవునికి అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుడు ఒక ఉద్దేశంతో నన్ను భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. అయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక పక్క దేవుని ఉద్దేశములు జరుగుతూ ఉంటాయి, ఒక పక్క సాతాను కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది నా సాక్ష్యంలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక దిక్కు దేవుని కార్యము, మరొక దిక్కు సాతాను యొక్క అడ్డు. నేను పుట్టడమే 7th monthలో జన్మించినాను. అందరు 9 monthsలో ఎక్కువ మటుకు జన్మిస్తారు, 7 monthsలో జన్మించడం చాలా తక్కువ. దేవుడు నన్ను 7th monthలోనే నన్ను భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. 7th monthలో జన్మించిన వాళ్ళకి చాలా బలహీనంగా ఉంటారు. ఆ బలహీనతలో నేను ఇంకా చాలా బలహీనుని అని చెప్పినారు. నాకు తెలియదు, కానీ మా అమ్మ, మా అత్తమ్మ చెప్పినారు. మా అత్తమ్మ కూడా మీకు పరిచయం, ఎస్తేరమ్మ. తాను కూడా మరి చెప్తా వచ్చినారు.
కాబట్టి ఏ విధంగా అంటే ఇది చెప్పాలి, ఎందుకంటే దేవుడు 50 ఏళ్ళు కాపాడిండు కాబట్టి కొంచెం ఇది మీకు పరిచయం చేయాలి. నేను పుట్టినప్పుడు 7 మంత్స్‌లో పుట్టినప్పుడు నా ఎముకలు ఏమీ కూడా అతుక్కోలేదంట. తల ఎముకలైతే అసలే అతుక్కోలేదంట. ఎవరన్నా నూనె పెట్టాలంటే కూడా భయపడేవాళ్ళంట. తర్వాత మా అమ్మ అసలు నన్ను ఎత్తుకునేది కాదంట భయానికి. ఎందుకంటే ఏమైపోతాడో అని చెప్పి. మా అత్తగారే కొంతకాలం తన చేతుల్లో నన్ను పెంచింది. ఎస్తేరమ్మ నన్ను తన చేతిలో పెంచింది. నూనె అంటింది, స్నానం చేపిచ్చింది. తన చేతుల్లో నేను కొంతకాలం పెరుగుతూ వచ్చినాను చిన్నప్పుడు. అలాంటి జీవితం. అయితే దేవుడు కృపగలవాడు. మరి ఏ ఇంట్లోనైనా ఏడుపు అర్ధరాత్రి వినిపిస్తే అనుకునేవాళ్ళంట ఏమనంటే ఆ పిల్లోడు చనిపోయినట్టున్నాడు ఏడుస్తున్నారని అనుకున్నాను. ఎందుకంటే అట్లాంటి పరిస్థితుల్లో నేను డాక్టర్ చెప్పినాడంటే బ్రతకడని చెప్పినారంట. ఎవరైనా ఏడుస్తున్నారు అని అంటే ఆ ఇంట్లో ఆ పిల్లోడు చనిపోయినట్టుండి అనుకునేవాళ్ళంట. అట్లాంటి స్థితి నుంచి దేవుడు బ్రతికిస్తూ వచ్చినాడు. నా చిన్న ప్రాయంలోనే కాపాడుతూ వచ్చినాడు. ఇది నా యొక్క చిన్న ప్రాయం నాటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాను. తర్వాత మరి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతా వచ్చింది లాలగూడకి. మా నాన్న లాలగూడకి వచ్చిన తర్వాత నా స్కూల్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్‌లో నా యొక్క స్టడీస్ కొనసాగుతూ వచ్చింది ఇలా సౌత్ లాలగూడలో. 8th క్లాస్ వరకు బాగానే ఉన్నాను. అయితే 9th క్లాస్‌కి వచ్చేసరికి నేను చెడిపోతూ వచ్చినాను. 9th క్లాస్‌లోనే నా ప్రాయం చెడిపోతూ వచ్చింది. ఎంత చెడిపోయినానంటే అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. 9th క్లాస్ ప్రాయంలోనే స్మోకింగ్ అలవాటు అవుతూ వచ్చింది. సినిమాలు అలవాటు అవుతూ వచ్చినాయి. ఈ విధంగా 9th 10th ఆ ప్రాయంలో నేను ఉంటొచ్చినాను. ఒక దిక్కు మా తల్లిదండ్రులు మంచి విశ్వాసులు. నా జీవితం చూస్తే ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. 9th క్లాస్‌లోనే చెడు సహవాసం, చెడు అలవాట్లు నాకు అలవాటు. ఒక మాట రాయబోదు, నువ్వు చెడిపోతివి, నువ్వు బొత్తిగా చెడిపోతివి వాక్యం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అన్ని రెఫరెన్స్ చూపించాను. నా స్థితి ఎలాంటిదంటే నేను చెడిపోయినటువంటి స్థితి. ఏ ప్రాయంలో అంటే 9th క్లాస్‌లోనే చెడిపోయినటువంటి స్థితి. ఆ ప్రాయంలోనే అల్లరి చిల్లరగా తిరగడము, గొడవలు. నేను చూడడానికి ఇంత హైట్ ఎక్కువ లేకున్నా, పర్సనాలిటీ లేకున్నా కానీ నాకు కొంచెం అప్పటి నుంచి అది అలవాటు ఉన్నది. ఎందుకంటే అక్కడ లొకేషన్ అట్లాంటిది, లాలగూడ లొకేషన్ అలాంటిది. సో అల్లరి చిల్లర తిరగడము, గొడవలు. చివరికి ఒకసారి ఏమైందంటే యానివర్సరీ రోజు ఒక అతన్ని కొట్టాలని నిర్ణయించుకున్నాం. 8th క్లాస్ యానివర్సరీ రోజు కొట్టాలని. అయితే నేను పెద్ద వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేసేటోన్ని. వాళ్ళందరికీ చెప్పినాను పలానా పరిస్థితి, ప్రశాంత్ అనేవాడు నా మీద పగబెట్టున్నాడు అంటే డిసైడ్ చేసినారు ఏంటంటే యానివర్సరీ రోజు గ్రౌండ్ ఉంటుంది లాలగూడలో. ఆ గ్రౌండ్లో వాడిని పట్టుకొని యానివర్సరీ అయిపోయినాక కొడదాము అని చెప్పినారు. ఆ విధంగా పట్టుకున్నారు, కొట్టిన తర్వాత మళ్ళీ కేసు అయింది నెక్స్ట్ డే. ఏ క్లాస్లో కేసు అయింది నా మీద? పోలీస్ కంప్లైంట్ అయింది. 9th క్లాస్లోనే 8th ఎండింగ్లోనే పోలీస్ కంప్లైంట్. అయితే చిన్నోని కదా ఎవరు పట్టించుకోలేదు, పోలీసు వాళ్ళు కాంప్రమైజ్ చేసినారు, పోయినారు. కానీ అంతటితో అయిపోయింది. ఇంక అక్కడ ఉంటే బాగుండదని చెప్పి మా నాన్నగారు అక్కడ నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ షిఫ్ట్ అయిపోతూ వచ్చినాం. నాచారంకి షిఫ్ట్ అయిపోయినాం. నాచారంకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత 9th క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది నాది. ఎక్కడంటే నాచారంలో ప్రతిభ స్కూల్లో 9th and 10th నేను చదువుతూ వచ్చినాను. నాచారం కూడా అంతకంటే మించినదని నేను చెప్పగలను. లాలగూడ కంటే కొంచెం మించింది. ఎందుకంటే ఉంటుంది రాఘవేంద్ర నగర్లోనే, కానీ నేను చదువుతుంది నాచారంలో కాబట్టి ఆ లొకాలిటీ ఇంకా ఘోరం అది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత 9th 10th అయిపోయిన తర్వాత ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత నా జీవితము చెడిపోయిన దానికంటే ఇంకా చెప్పాలనుకునేది అంటే బొత్తిగా చెడిపోయిన జీవితం. ఇక బొత్తిగా చెడిపోయాను. నాకు లేని అలవాటు అంటూ లేకుండా అయిపోయింది. త్రాగడం అలవాటు అయిపోయింది, అంత అలవాటు అయిపోయింది. ఆ విధంగా కొనసాగుతుంటున్నది. ఇంటర్లో ఆ విధంగా కొనసాగుతుంటున్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హోలీ రోజు హోలీ ఆడి, నేను అప్పుడు నాకు రక్షణ లేదు. హోలీ ఆడేవాడిని, అన్నీ చేసేవాడిని. హోలీ ఆడి స్నానం చేయడానికి లాలగూడకి ట్రాక్స్ పక్కన, అదే సౌత్ లాలగూడలో ట్రాక్స్ పక్కన ఒక బావి ఉంటుంది. అందరు చాలామంది అక్కడ స్నానాలకు వెళ్తారు. నేను ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్తో స్నానానికి వెళ్ళినాను. వెళ్ళినప్పుడు తిరిగి ఆ ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అదే బావికి స్నానానికి వచ్చినారు. గుర్తుపెట్టుకొని అక్కడ పక్కనే రైల్వే ట్రాక్స్ ఉంటాయి, బొగ్గులు ఉంటాయి. నా మీద నా ఫ్రెండ్స్ మీద దాడి చేయడానికి బొగ్గులు తీసి కొట్టడానికి ప్రయత్నం చేస్తే మేము ఎదురు దాడి చేసి తప్పించుకొని ఏదో రకంగా వచ్చేసినాం. అయితే వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ అంటే అంటారు కదా, ఏమంటారు, రక్షణ కొరకు, మన స్వరక్షణ కొరకు, నేను ఎప్పుడైనా వాళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి నీ దగ్గర ఇది పెట్టుకో అని చెప్పి
9th క్లాస్లోనే నాకు ఒక బటన్ చాక్ ఇచ్చినారు. నేను ఎందుకు చెప్తుంటున్నాను ఇవన్నీ అంటే, నా జీవితంలో దేవుడు ఎట్టి స్థితి నుంచి ఎట్టి స్థితిలోనికి నడిపించినాడని, నా గొప్పతనం కోసం నేను చెప్పట్లేదు, ఎట్టి స్థితి నుంచి దేవుడు మార్చినాడని చెప్పడానికి. 9th క్లాస్లోనే నా ఆత్మరక్షణ కొరకు, అంటే నా శరీర రక్షణ కొరకు ఒక స్నేహితుడు బటన్ చాక్ ఇచ్చినాడు. నేను 9th 10th క్లాసు నా బ్యాగ్లో బటన్ చాక్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళిన దినములు ఉన్నాయి. మీరందరూ నడుముకి బెల్ట్ పెట్టుకుంటారు. ఆ దినాల్లో నేను చూసేటువంటి సినిమాలు అధికం. నాకు నచ్చిన సినిమా 15 సార్లు చూసిన రోజులు ఉన్నాయి. ఆ దినాల్లో సినిమా ఆకర్షణ ఎక్కువ. నా కాలంలో శివ అనేటువంటి సినిమా, ఖల్నాయక్ అనేటువంటి సినిమా చాలా ప్రాముఖ్యంగా వచ్చినటువంటివి. నేను ఆ విధంగా ఉండాలని అనుకున్నా, వెళ్ళిపోయినాను ఆ మూడ్లోకి. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది, నేను ఎదురుదాడికి దిగకపోతే నాకు ఏదో జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయినాను. మా తల్లిదండ్రులకు ఇదంతా తెలియదు, ఇదంతా బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే మరి అందరు బెల్ట్ పెట్టుకుంటే నేను చైన్ పెట్టుకొని తిరిగేవాడిని ఎప్పుడు నడుముకి. శివ సినిమాలో చైన్ ఉంటుంది కదా, ఎప్పుడు చైన్ పెట్టుకొని తిరిగేవాడిని. నా నడుముకు బెల్ట్ ఉండేది కాదు, అప్పుడు చైన్ ఉండేది. బ్యాగ్లో ఇంటర్కి వెళ్తున్నప్పుడు కూడా బ్యాగ్లో అది ఉండేది. తర్వాత ఇంకొక ఫ్రెండ్ పరిచయం అండి నాచారంలోనే, ఇక్కడే రాఘవేంద్రనగర్లో. ఇప్పుడు మా రవి దగ్గర ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరు కాదు, రాజు. వాడు అప్పుడు కొంచెం అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తుండే, వాని దగ్గర రివాల్వర్ ఉంటుండే. వాడు చెప్పినాడు ఏంటంటే, ఈ రివాల్వర్ నీ దగ్గర పెట్టుకొని ఇచ్చినాడు. చేత్తో పట్టుకున్నాను కానీ ధైర్యం చేయలేదు రివాల్వర్ బ్యాగ్లో పెట్టుకోవడానికి. చేత్తో పట్టుకొని మళ్ళీ వాని చేతులు ఇచ్చేసినాడు. ఇప్పటికి బతుకున్నాడు మా రవి, మియాపూర్ రవి దగ్గర ఉన్నాడు రాజు. చేతికి పట్టుకున్నాను కానీ ధైర్యం కాలేదు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసినాను వద్దని చెప్పి. చాకు పట్టుకున్నాను, రివాల్వర్ పట్టుకున్నాను కానీ ఎవరు పొడవలేదు, ఎవరిని కాల్చలేదు. అంటే దేవుడేమో ఒక ప్రణాళికతో నన్ను జన్మింపజేస్తే, సాతానుడేమో ఇంకొక విధానంలో నన్ను చెడగొట్టి దేవునికి దూరంగా చేయాలని నా చిన్న ప్రాయం నుంచే శత్రు దాడి నా పైన జరుగుతూ వచ్చింది. దేవుని ప్రణాళికలోనికి రాకుండా మరి దేవుని ప్రణాళికకు దూరంగా తీసుకెళ్లాలని ఆ విధంగా ప్రయత్నము జరుగుతూ వచ్చి ఉంటుంది. అయితే దేవుని కృపను బట్టి మరి దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. అన్ని పరిస్థితుల్లో చిన్న ప్రాయం నుంచే దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ విధంగా నాది ఇంటర్మీడియట్ ఆ విధంగా జరుగుతూ ఉంటున్నది. ఎవరు వాక్యం చెప్పినా నాకు మనసున పట్టేది కాదు. అయితే ఒక దినం నా శ్రీలంకల్ మరి కాటేజ్ మీటింగ్కి వచ్చినాడు. ఎందుకంటే శ్రీలంకలకు నా జీవితం అంతా తెలుసు. తార్నాకల్లో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రోడ్ల మీద నేను త్రాగి సిగరెట్లు తాగి తిరుగుతూ ఉంటే ఎన్నోసార్లు శ్రీలంకలు కన్నులారా, భరత్ కుమార్ అంకుల్ శ్రీలంకలు నన్ను వారి కన్నులారా చూసినారు. మాకు సంఘ పెద్దలు వాళ్ళే అప్పుడు. కాబట్టి శ్రీలంకలో ఒకసారి కాటేజ్ మీటింగ్లో నేను ఇట్లా కూర్చుంటే నా దిక్కే చూస్తే నన్నే ఉద్దేశించి చెప్తున్నాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఈ రాత్రి చనిపోతే సహోదరుడు నువ్వు ఎక్కడుంటావు అంటే నాకు భయం వేసింది. నాకు అంతా తెలుసు, చిన్నప్పటి నుంచి మందిరంలోనే పెరిగినాను కానీ పట్టలేదు. అయితే ఈ ప్రశ్న రాత్రి నన్ను చాలా వేధించింది. దేవుడు కృపను బట్టి మరి ఆ మాట నన్ను వేధిస్తూ వచ్చింది. రక్షణ మారుమనసు అనుభవంలోనికి నడిపిస్తూ వచ్చింది. కొంతకాలానికి బాప్తిసం అంబర్పేటలో సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిసంలో కృప చూపించి నడిపిస్తూ వచ్చినాడు. ఇది నా యొక్క రక్షణ యొక్క జీవితం. అయితే రక్షింపబడిన తర్వాత మరి నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తా వచ్చినాను. ఎక్కడ అంటే ఎల్బీ నగర్ మలక్పేటలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి నేను సెఫియా అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇక్కడే, మా ఫ్రెండ్. అప్పుడు ఇద్దరం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అప్పుడు మా నాన్నగారు స్కూటర్ ఉండే, కొత్త స్కూటరు. నాకు ఇవ్వడానికి భయపడుతుండే కానీ నేను ఏదో ఒక రకంగా తీసుకొని వెళ్ళిపోయాను. ఎగ్జామ్ కదా, లేట్ అవుతుంది అది ఇది అని చెప్పి తీసుకొని పోయినాను. వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వస్తూ ఉంటే దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ దగ్గర మరి ఒక లారీ ఒక బస్సు రెండు ఇలా ఉన్నాయి. నేను ఆ మధ్యలో గ్యాప్లో నుంచి వెళ్ళిపోదామని గ్యాప్లోకి తీసుకునేసరికి వెనక నుంచి లారీ వాడు వచ్చి కొట్టేస్తున్నాడు బండిని. కొట్టేస్తే మరి దేవుని కృపను బట్టి ఆ బండి నుంచి ఎగిరి ఇద్దరం పక్కన పడ్డాము. బండి మాత్రం చాలా డ్యామేజ్ అయింది, కొత్త బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందరు అనుకున్నారు ఈ బండి మీద ఉన్న వాళ్ళు చనిపోయినారు అనుకున్నారు. నేనేమో పక్కన నిలబడి చూస్తూ ఉన్నాను, అందరిలాగా నేను కూడా చూస్తూ ఉన్నాను. పోలీస్ స్టేషన్ ఆపోజిటే, ఇట్లా పోలీస్ స్టేషన్ ఇట్లా యాక్సిడెంట్ అయింది. పోలీసు వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఎవరు ఈ బండి మీద ఉన్నారు, ఎక్కడున్నారు, హాస్పిటల్ తీసుకుపోయారా అంటే ఎక్కడ పోలేదు సార్, నేనే చెప్తున్నాను ఎక్కడ పోలేదు సార్, ఇక్కడే ఉన్నాను అంటే ఏమన్నా నీకు గాయంలైనా అంటే దేవుని కృపను బట్టి చెప్తున్నాను ఇంత కూడా గీరుకొని పోలే. బండి మాత్రం డ్యామేజ్ అయింది కానీ ఇంత కూడా గీరుకొని పోలే, నాకు కానీ షఫీకి కానీ గీరుకోలేదు. దేవుడు అక్కడ మరి వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వచ్చినాడు. ఆ సంవత్సరం నేను దేవుని నమ్మకపోయినా అంటే అప్పుడప్పుడే నమ్ముకుంటూ వచ్చినాను. దేవుడు వాగ్దానం ఇచ్చి ఎందుకంటే నేను వాగ్దానములు అంటే నేను నమ్ముతాను, అందరం నమ్ముతాము అఫ్కోర్స్. నా జీవితంలో కూడా నేను ఆ సంవత్సరం వాగ్దానం ఏంటంటే మరి నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం.
నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరు. దేవుడు మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఆయన ఆ స్థితిలో ఘోరమైన యాక్సిడెంట్, అంటే నాకేం జరగలేదు కానీ ఘోరమైన జరగాల్సింది. అయితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినాక ఎస్ఐ ఒక మాట అడిగినాడు. ఏమనంటే, నీకేం నిజంగా ఏం తగలలేదా అంటే, ఏం తగలలేదు సార్ అంటే, చూడండి అన్నారు. అంతా చూసినారు కానిస్టేబుల్, ఏం నిజంగా. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా జీవితంలో నా సర్వీస్లో నేను ఎన్నో యాక్సిడెంట్లు చూసినాను, చిన్న యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని కూడా చూసినాను, కానీ ఇంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్లో ఇంత కూడా గీరుకొని పోకుండా చూసిన వ్యక్తిని నా సర్వీస్లో మొట్టమొదటిసారి నిన్నేరా అన్నాడు. మొదటి మాట. రెండో మాట ఏమన్నాడంటే, నీ తల్లి ఏ దేవుణ్ణైతే పూజిస్తుందో, హిందువులు కదా వాళ్ళు, నీ తల్లి ఏ దేవుణ్ణైతే పూజిస్తుందో ఆ దేవుడే నిన్ను కాపాడినాడు రా అన్నాడు. అప్పుడు నాకు కొంచెం వెలిగింది కొద్దిగా. దేవుడు అంటే భయభక్తులు అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. నిజంగా కదా, దేవుడు, నేను ఎంత చెడిపోయిన వాడిని అయినప్పటికీ దేవుడు చంపాలనుకుంటే అదే దినం చంపేస్తాడు, కాపాడినాడు. అది ఒకటి. రెండోది అంటే శత్రు నా పైన దాడి ప్రయత్నాల గురించి నేను చెప్తా ఉంటున్నాను. రెండోది, ఇలా కొనసాగుతున్నటువంటి కాలంలో ఆ తర్వాత 2099లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మరి నేను తిరిగి జాబ్ చేయడానికి ఒక కంపెనీలో జాయిన్ అవుతూ వచ్చినాను. అక్కడ కొంతకాలం బాగానే ఉన్నాను. తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి మళ్ళీ నేను లోకంలో పడిపోతాను. ఈ యొక్క యాత్రలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారిలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటే, దేవుడు ఈ దినమున బహుశా వాళ్ళని గురించి ఉద్దేశించి సాక్ష్యం అని నేను అనుకుంటున్నాను. నా జీవితంలో అప్ డౌన్స్ ఉన్నాయి. మీరందరూ చాలా మంచివారు. ఒక్కసారి అప్పులో ఉన్నారు, అప్పులోనే పోతూ ఉన్నారు. నా జీవితం అట్లా కాదు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ లోకంలో పడిపోతూ వచ్చాను. త్రాగుళ్లకు మళ్ళీ అలవాటు అయిపోయినాను. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే, తిరిగి ఆయన మళ్ళీ అంతకంటే ముందు కూడా ఒక యాక్సిడెంట్ జరుగుతూ వచ్చింది. ఎప్పుడంటే ఐ థింక్ 2003 అనుకుంటా. ఆస్ట్రేలియా ఇండియా ఉదయం కూడా ఒక మాట గుర్తుకొచ్చింది ఆరాధనలో. ఆస్ట్రేలియా ఇండియా ఫైనల్ మ్యాచ్. నాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఆ రోజుల్లో మరి అప్పుడప్పుడే గచ్చిబౌలిలో స్టేడియం కట్టినారు. పెద్ద స్క్రీన్ మీద ఫైనల్ మ్యాచ్ చూద్దామని నేను సిద్ధపడినాను. ఆ దినము సండే. ఉదయం విజయ్ చెప్పినాడు కదా, సండే అంటే భయంతో మందిరానికి వస్తామేమో. నాకు కూడా ఈ మాట తలంపు ముందే ఇచ్చినాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వారితో నేను ఈ మాట పంచుకోవాలని. ఎందుకంటే రక్షింపబడ్డాను, బట్ అంతకంటే నేను క్రికెట్ని ప్రేమించి ఆ దినం సండే అని కూడా వదిలిపెట్టి గచ్చిబౌలికి వెళ్ళి, అప్పుడు గచ్చిబౌలి అంత డెవలప్ లేదు, అంత చెట్లే మధ్యలో. అక్కడ తర్వాత స్టేడియము, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మధ్యలో అంతా గడ్డి. అయితే మ్యాచ్ చూడాలని చెప్పి నేను, అది మా అమ్మ అన్నది, ఈరోజు సండే, నువ్వు చిర్చబెట్టి నువ్వు పోవద్దు, అట్లా మంచిది కాదని చెప్పింది. చెప్తే కూడా నేను వినకుండా మా అన్న కొడుకు జాన్, అప్పుడు చిన్నగా ఉన్నాడు వాడు, వాడిని నేను తీసుకొని మా కంపెనీ బండి మీదనే ఇద్దరం వెళ్ళినాం గచ్చిబౌలికి మ్యాచ్ చూద్దామని. వెళ్ళినాము కానీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఎవరు మమ్మల్ని లోపల పంపించలేదు. తిరిగి ఇంటి దగ్గరన్నా మళ్ళీ మ్యాచ్ చూద్దామని రిటర్న్ అవుతున్నాం. టెన్షన్, మ్యాచ్ చూడాలా, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని. ఈ రోజులాగా యూట్యూబ్లో అవి ఇవి ఏం లేవు కదా, మళ్ళీ వచ్చి టీవీలోనే చూడాలి. టెన్షన్తో స్పీడ్లో వస్తాను బండి మీద. జాన్ వెనక కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను, స్పీడ్గా వస్తూ ఉంటే మాధవపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎగ్జాక్ట్గా, అదేందో అప్పుడు పోలీస్ స్టేషన్ ముంగటనే యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముంగటనే యాక్సిడెంట్ అయింది. ఎగ్జాక్ట్గా మాధవపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ముంగట ఒక కార్ పోతా ఉంది. ఆ కార్ వెనకాల నేను దాదాపు 100 స్పీడ్లో వెహికల్ ఉంది నాది. కారు 120 స్పీడ్ ఉండొచ్చు దాదాపు. నేను 100 స్పీడ్లో ఉన్నాను వెహికల్ మీద. అయితే వాని తప్పేం లేదు, వాడు స్పీడ్లో వెళ్తున్నాడు, నేను స్పీడ్. అక్కడ నేను చెప్పినాను కదా, అప్పుడు ఇంత డెవలప్ లేదు, చెట్లు ఉన్నాయి. చెట్లలో నుంచి ఒక ఆవు అడ్డం వచ్చింది కారు వానికి. సడన్గా కారు అడ్డం వచ్చేసరికి వాడు సడన్ బ్రేక్ కొట్టిండు. కొంచెం అది కారు కాబట్టి కంట్రోల్ అవుతుంది, నాది బైక్ కాబట్టి కంట్రోల్ కాలే. వాడు సడన్ బ్రేక్ వేసిన, నేను కూడా వేసినాను, కానీ అయినా సరే వెళ్ళి కారుకి వెనకాల గుద్దేసినాను. సేమ్ మళ్ళీ పొజిషన్, ఎగిరి గడ్డి పొదల్లో పడ్డాం ఇద్దరం. జాన్ నేను ఇద్దరం పక్కన గడ్డి పొదలు ఉంది, అందులో పడ్డాం. ఈసారి బండి కొంచెమే డ్యామేజ్ అయింది. బట్ అప్పుడు కూడా జాన్కి ఏం దెబ్బలు తగలలేదు, నాకు కూడా ఏం దెబ్బలు తగలలేదు. దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి కాపాడుతాడు అంటారు కదా, ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చినాడు. ఇది రెండో యాక్సిడెంట్. అయితే తర్వాత నేను 2003లో చెప్పినాను కదా, కంపెనీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోయినాను. పడిపోయిన తర్వాత మరి దేవునికి తెలుసు, దేవుని మాట వినకపోతే, అందుకనే ఇప్పుడు ఆ పాట పాడిచ్చినాను, నీ మాటలు వినక యోనా తర్షీషుకు తరలినప్పుడు పాట పాడుతూ వచ్చినాము. అందుకని అన్నకు నేనే చెప్పినాను ఆ పాట పాడమని. దేవుని మాట వినకుండా తిరిగి నేను లోకంలో పడిపోయిన, సొంత తలంపున, సొంత ఆలోచనలో, చెడిపోయిన మార్గంలో తిరిగి వెళ్ళిపోతూ వచ్చినాను.
అయితే దేవునికి తెలుసు తిరిగి తన మార్గంలోనికి ఏ విధంగా తెచ్చుకోవాలో దేవునికి తెలుసు. మాట చెప్తాడు దేవుడు, వినకపోతే చేతులకు పని చెప్తాడు దేవుడు కదా, అంతే కదా. ఫస్ట్ మాటతో చెప్తాడు ప్రేమపూర్వకంగా. ఆయన మాటలు ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు మనకి వినకపోతే చేతులతో పని చెప్తాడు దేవుడు. తిరిగి 3వ యాక్సిడెంట్ దేవుడు చేస్తా వచ్చినాడు, దేవుడే జరిగించినాడు. అది కూడా ఎక్కడంటే జేబీఎస్ సిగ్నల్ దగ్గర. మరి నేనే వెళ్ళి డివైడర్ గుద్దుకుంటూ వచ్చినాను. గుద్దుకున్నప్పుడు నా కాల్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత నాకున్న అలవాట్లు అవి ఇవి కాదు, లేని అలవాటు ఏమి లేదు. నేను ఏ విధంగా మానుకోగలను అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వీటిని బట్టి నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానని తెలుసు. దేవుని దగ్గరకు అడ్డు ఇవి ఉన్నాయి నాకు అన్నీ. కాబట్టి నేను ఎట్లయినా మారాల ప్రభా, బట్ నేను మారలేకపోతున్నాను అంటే అట్లనా అని దేవుడు ఇట్లా చేసినాడు. ఎట్లా చేసినాడు అంటే యాక్సిడెంట్ చేసి కాల్ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే 3 months బెడ్ రెస్ట్ అని చెప్పినాడు. ఏం చెప్పినాడు? 3 months బెడ్ రెస్ట్, నువ్వు లేచి పనికి ఉద్యోగానికి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దన్నప్పుడు ఇంకేం చేస్తాం కదా, ఇంట్లోనే ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నేనే కదా నేను 3 సార్లు కాపాడింది, నాకు వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఇది నేను చేసిన పనే అని దేవుడు దర్శిస్తూ మాట్లాడుతూ వచ్చినాడు. మంచంలో వండుకొని కన్నీళ్ళు విడవని రోజులు లేవు ఆ రోజులు. అయితే ఆ కాలంలో మరి నేను బయటికి వెళ్ళకపోవడం, తర్వాత శ్యామల సిస్టర్ మన మందిరానికి రావడం పరిచయం. ఏఆర్ స్టీవెన్సన్ గారి యొక్క భార్య, సుమధుర గాయకుడు, మీకు అందరికి సుపరిచితుడు, క్రైస్తవ సంగీత గాయకుడు. తన భార్య మన దగ్గర రావడము, తను కొన్ని క్యాసెట్స్ ఇవ్వడము, ఇచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఆ పాటలు వింటూ ఉంటే దేవుడు 2 పాటల ద్వారా దేవుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాట ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమనంటే, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ఈ పాట నన్ను ఎంతగానో తట్టుతా వచ్చింది. నిజమే కదా, దేవుడు ఎంత కృపగలవాడు. అందుకని యెహోవా కృపగలవాడు నేను చదివించిన అనమాట. యెహోవా కృపగలవాడు, కాపాడుకుంటూ వచ్చినాడు. కొంతసేపే కదా, ఇంతలో కనబడే అంతలో మాయమైపోయేవారం. ఇలాంటి పరిస్థితిలో నువ్వు చనిపోతే ఇదే ప్రశ్న, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ నేను తీర్మానం చేసుకుంటూ వచ్చినాను. ఆ తర్వాత బాగైన తర్వాత మళ్ళీ అదే స్టీవెన్సన్ గారు లాలపేటలో ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రామ్ మ్యూజికల్ నైట్కి అటెండ్ అవుతూ వచ్చినాను. అక్కడ మళ్ళొక పాట, నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలని ఒక పాట పాడుతూ వచ్చినప్పుడు, ఆ పాట నేరుగా దేవుడు దర్శిస్తూ వచ్చినాడు, నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నేనా ప్రభా, నా స్థితి ఏంటో నీకు తెలుసు కదా, నేను పడిపోయిన స్థితిలో నేను ఉన్నానంటే, నువ్వు ఉన్న స్థితిలోనే ఉన్న పాత్రగానే అని దేవుడు పాటలో మాట్లాడుతూ వచ్చినాడు. సరే ప్రభా, ఉన్న స్థితిలో నీకు అప్పగించుకుంటాను అని చెప్పి అప్పగించుకుంటూ వచ్చినాను. ఆ దినమున 2000, అదే ఇది దాదాపు 2003-4. అంతకుముందు శైలస్ అన్న, నేను ఇది కూడా మాకు చెప్పాలి, ఆ పాటకు ముందు మేము ఒకసారి తీర్మానం చేసుకుంటూ వచ్చినాం. మా ఫ్రెండ్షిప్ అనేది చాలా పెద్ద హిస్టరీ, అదంతా ఇప్పుడు చెప్పాను. మేము మారాలి అనుకున్నాం, ఈ స్థితిలో ఉంటూ మారాలనుకున్నాము. అయితే ఒకరోజు ఫైనల్ డిసిజన్ ఎక్కడ తీసుకున్నామంటే బార్లోనే డిసిజన్ తీసుకున్నాం. ఇది మనం ఎంతకాలం ఇట్లా జీవిస్తాం, చచ్చిపోతే నరకానికి పోతాం, ఇది లాస్ట్ త్రాగడము, ఇప్పటి నుంచి దేవుని కొరకు జీవిస్తామని బార్లో డిసైడ్ చేసుకున్నాం. ప్రభు కృపను బట్టి సహోదరుడు ఆ డిసిజన్ మీద నిలబడ్డాడు, నేను నిలబడలే. నేను ఇంకా కొంతకాలం అట్లనే జరుగుతూ వచ్చిన యాక్సిడెంట్ అయింది. బెడ్ రెస్ట్లో దేవుడు ఉంచినాడు. ఆ బెడ్ రెస్ట్లో సహోదరుడు నాకు ఎంతో సహాయపడినాడు. ఎందుకంటే లేవలేని స్థితి, వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. బ్రదర్ ప్రతిదినం వచ్చి నన్ను ఆదుకున్నాడు. వారి తల్లిగారు కూడా వచ్చి ప్రతిదినము నా కాలు రాసిపోయేది. వాళ్ళ కుటుంబానికి రుణస్తుడను. ఆ విధంగా జరుగుతూ ఉంది. 2003లో గట్టి తీర్మానం చేసుకున్నాను, మందిరంలో కొనసాగుతూ ఉంటున్నాను. అయితే కొన్ని పరిస్థితులను బట్టి నేను ఏలీము నుంచి అప్సిగూడకి వెళ్ళాల్సి వచ్చింది. అవి మీకు ఇక్కడ కూర్చున్న వారికి తెలుసు. కొన్ని పరిస్థితులను బట్టి నేను అప్సిగూడకి వెళ్ళాల్సి వచ్చింది. మంచి విశ్వాసిగా ఉంటూ అప్సిగూడకి వెళ్తూ వచ్చినాను. వెళ్ళిన తర్వాత అక్కడ స్వరూపన సేవకుడు నా పరిస్థితి అంతా చెప్పుకున్నాను, ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పుకున్నాను. ప్రేమపూర్వకంగా ఆహ్వానించినాడు. కొద్ది దినం నన్ను కనిపెట్టి మరి ఆ విధంగా పాటల పరిచయలో వాడుకుంటూ వచ్చినాడు. ఆ విధంగా గడుస్తూ ఉన్నటువంటి కాలంలో 2010 ఆ కాలంలో కమలా స్కూల్ దగ్గర షాప్ పెడుతూ వచ్చినాం. మేము అప్పుడు కిరాణం స్టోర్ పెడుతూ వచ్చినాం. అప్పుడు షాప్ బాగా నడిచింది, చేతి నిండా డబ్బులు. కాబట్టి ఆ కాలంలో 2010లో ఎండింగ్లోనే స్టార్ట్ అయింది నా పతనం. మళ్ళీ
బట్ న్యూ ఇయర్ వరకు బాగానే ఉన్నాను. న్యూ ఇయర్ తర్వాత సెకండ్ వీక్ నుంచి, జనవరి సెకండ్ వీక్ నుండి మళ్ళీ శత్రువుల దాడి నా పైన స్టార్ట్ అవుతా వచ్చింది. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈసారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరం అని వాక్యం చెప్తుంది కదా. నా ముందున్న స్థితి కంటే ఈ స్థితి 9 months 2010 స్టార్టింగ్ నుంచి 2010 ఎండింగ్ వరకు 9 నెలలు తిరిగి నేను ఘోరంగా పాపంలో పడిపోతూ వచ్చినాను. ఎందుకంటే చేతి నిండా డబ్బులు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకు. ఎవరు చెప్పినా నేను విన్నాను. మా నాన్న చెప్పినా, మా అమ్మ చెప్పినా, మా భార్య చెప్పినా వినను వాడిని కాదు, మొండివాడిని నేను. అలాంటి స్థితులు, చేతి నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాను. తిరిగి పాపం, ఘోరమైన పాపంలో పడిపోతూ వచ్చినాను. అన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పలేను నేను. మళ్ళీ అలవాట్లు అంతకుముందు తాగిన దానికంటే ఈ 9 నెలల్లో తాగేసినాను ఎక్కువ. నేను అంతకంటే ఎక్కువ తాగినాను. అంతకుముందు ఎన్నేళ్ళు తాగినానో ఈ 9 monthsలో తాగినంత నేను ఎప్పుడు తాగలేదు. అట్లాంటి పడిపోయినటువంటి స్థితిలోకి నేను పడిపోతూ వచ్చినాను, ఘోరంగా పడిపోతూ వచ్చినాను. అయితే ఆ విధంగా నేను పాపంలో 9 నెలలు జీవిస్తూ వచ్చినాను. అయినప్పటికీ దేవుడు కృపగలవాడు. అప్పుడు కూడా శత్రు నా పైన దాడి ఎంతో జరిగిస్తూ వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు వచ్చింది నాకు అప్పుడు, ఆ కాలంలో 9 monthsలో. నేను ఎందుకు జీవించాలా, ఇటు ప్రభులో జీవించలేకపోతుంటున్నాను, ఇటు లోకంలో జీవించలేకపోతుంటున్నాను. నా తల్లిదండ్రులకు అవమానము, సంఘానికి అవమానము, అవమానకరంగా నేను జీవిస్తూ ఉంటున్నాను. కాబట్టి నేను బ్రతకడము వేస్ట్. ఎందుకంటే ఇంకా నేను బాగుపడను. ఎన్నిసార్లు పడిపోతాను, ఎన్నిసార్లు లేస్తాను. చూసేటోళ్ళకి కూడా ఇది నవ్వు. అంటే ఒకసారి పడిపోయినామంటే ఎవరన్నా ఓకే అనుకుంటారు. సెకండ్ టైం అంటే నా జీవితంలో పడడం లేవడం ఇది థర్డ్ టైం అనిపించింది నాకు. ఇంకా వద్దు, ఎందుకంటే నేను కొనసాగలేనేమో రక్షణలో, ఆత్మహత్య చేసుకుందామన్న స్థితిలోనికి నేను వెళ్ళిపోయినాను. అయితే దేవుని కృపను బట్టి దేవుడు ఆ స్థితి నుంచి తప్పిస్తూ వచ్చినాడు. నేను అన్నీ చెప్పట్లేదు, తప్పిస్తూ వచ్చినాడు దేవుడు. అయితే ఒక దినం మన స్వరూపాన్ని, నేను కొంచెం మందిరానికి పెన్నియల్కి దూరం అయిపోతూ వచ్చినాను నా పాప స్థితిని బట్టి. అంటే మధ్యలో మీటింగ్లకు వెళ్ళడం లేదు, సండే మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నాను. ఎప్పుడు కానీ నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు తెలివచ్చినప్పటి నుంచి, రక్షణ పొందినప్పటి నుంచి దేవుని మందిరానికి సండేస్ ఎప్పుడు నేను దూరంలో. ఎంత త్రాగుబోతునైనా, ఎంత చెడిపోయినా, ఎంత పాపములో జీవించినా దేవుని మందిరమును మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టలే. సండే మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలే. మా అమ్మ ఆ రోజు చెప్పింది వెళ్ళొద్దురా అన్నది, వెళ్ళినాను, యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఇక్కడ కూర్చునే యవనస్తులకు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు దినమును గణపరచుడి, దేవుని దినమును గణపరచాలి. ఉదయం కూడా ఆరాధనలో మనం ఇంటి వచ్చినాం. కాబట్టి ఎప్పుడు నా మందిరాన్ని విడిచిపెట్టలేదు. పాపంలో ఉన్నప్పటికీ కూడా మందిరాన్ని నేను విడిచిపెట్టలేదు. అయితే మధ్యలో కూడికలకు వెళ్ళడం ఆనేసినాను. అయితే ఒకరోజు స్వరూపన్న షాప్కి వచ్చినాడు. షాప్కి వచ్చి తనకు అంతకుముందే ఎవరో చెప్పినారు, పలాని వ్యక్తి పలాని స్థితిలో ఉన్నాడు, ఒకసారి వెళ్ళి దర్శించమని. అన్నీ తెలుసుకొని వచ్చినాడు. నాకు తెలియనట్టు వచ్చినాడు. వచ్చి అడిగినాడు, నేమ్యా నీ పరిస్థితి, ఎందుకు మందిరానికి వస్తలేవు, అది ఇది అంటే స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్నాడు. సేవకుడు, మనలాంటి సేవకుడు అన్నలా, ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్నాడు. ఇప్పుడు సేవకుడు, ఆయనకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్పాలనా వద్దా? చెప్పాలి కదా. ఎందుకంటే దావీదు దగ్గరికి నాతాను వచ్చినప్పుడు దావీదు యథార్థంగా ఒప్పుకున్నాడు. నేను ఉన్నది ఉన్నట్టు నా జీవితం సేవకునికి చెప్పినాను. సంతోషించినాడు. దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు, సమకూరుస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళినాడు. ఒకవేళ ఆ రోజు నేను దైవ సేవకుని దగ్గర యథార్థంగా నేను ఒప్పుకున్నాను కాబట్టే దేవుడు బ్రతికించినాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాచిపెట్టకుండా ఒప్పుకున్నాను. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? కనికరం పొందుతాడు. దైవజనుని దగ్గర ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటూ వచ్చినాను. ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు కనికరించి 9 నెలల్లో తిరిగి నేను రియలైజ్ అయ్యేటట్టు దేవుడు చేసినాడు. 9 నెలల్లో రికవర్ అయిపోయినాను నేను. మళ్ళీ ఆ పాపపు జీవితం అంతటినీ స్వస్తి చెప్పి దేవుని మందిరానికి తిరిగి వెళ్ళడం ప్రారంభిస్తూ వచ్చినాను. అయితే అన్ని అలవాట్లు మళ్ళీ అలవాట్లు అయిపోయినాయి. అయితే దేవునికి అప్పగించుకుంటూ వచ్చినాను. ప్రభా, నీవు మాత్రమే విడిపించగలవు, నా ప్రయత్నాల చేత నేను ఏం చేయలేకపోతుంటున్నాను, నీవు మాత్రమే విడిపించగలవు అంటే దేవుడు అద్భుతకరంగా అన్ని అలవాట్లు ఒక్కటే రోజు, త్రాగడము, స్మోకింగ్, గుట్కాలు తినడము, పాపము, అన్నీ ఒక్క దినములోనే దేవుడు తీసేస్తున్నాడు అప్పగించుకున్నప్పుడు. దేవుని కృపను బట్టి నేను కొన్నిసార్లు అనుకునేది ఈ అలవాట్లతోనే చనిపోయేవాడిని అనుకున్నాను. ఎందుకంటే అవి నన్ను విడిచిపెట్టేది కాదు. అట్లాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఒక్క రోజులోనే, ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, నేను అట్లాంటి పాపప్ స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ తర్వాత నా భార్య ఇద్దరు కన్నీళ్ళు పెట్టని రోజు లేదు ప్రార్థనలో.
అందరికీ ఎక్కువ తెలియదు, వీళ్ళిద్దరికి మాత్రం తెలుసు నా పరిస్థితి ఏందనేది. వాళ్ళు ప్రతిదినము నా కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు పరిచర్యలో నేను లోకల్గా పరిచర్య స్టార్ట్ అయింది. అంటే నేను పాపం పడిపోకముందు అప్సిడోలో లోకల్గా పరిచర్య ప్రారంభమైంది. లోకంలో పడిపోయిన తర్వాత మా అమ్మ నా భార్య నా కొరకు కన్నీళ్లు పెట్టి ప్రార్థించని రోజు లేదు. వాళ్ళ ప్రార్థన నన్ను తిరిగి బ్రతికింపజేసింది. తర్వాత నేను పాపములో ఉంటూ కూడా దేవుణ్ణి ఇంతకుముందు అన్న చెప్పినాడు, ఆమోసు గ్రంథం 5:4, నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు. నేను ప్రతిదినము ప్రార్థన చేసుకునేటోని. నేను అంత ఘోరమైన పాపంలో జీవించినాను ప్రభా, ఈ పాపంలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను నిన్ను ఆశ్రయిస్తుంటున్నాను, నన్ను కనికరించు. ఇదే నా ప్రార్థన రోజు. నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను ఈ గోతి నుంచి లేవనెత్తు, నన్ను బ్రతికించు, నీ కొరకు నేను జీవిస్తా. ఇదే నా ప్రార్థన. అట్లాంటి పరిస్థితుల్లో నా ప్రార్థన కూడా దేవుడు విన్నాడేమో అనిపిస్తుంది నాకు. తల్లి ప్రార్థన, భార్య ప్రార్థన, ఓవైపు పాపంలో నా ప్రార్థన. తర్వాత నా భార్య చేసిన ఇంకొక పని ఏంటంటే, టీవీ, మేము ఎక్కువ అప్పుడు టీవీలో వాక్యం చూసేవాళ్ళం. అప్పుడు యూట్యూబ్ అంత ఫేమస్ లేదు, టీవీ వాక్యం. ప్రతి టీవీ స్పీకర్కి, సిస్టర్స్ బ్రదర్స్కి నా పేరు రాసి, నా భర్త పలాని పేరు పరిచర్యలో ఉండి తిరిగి పాపంలో పడిపోయినాడు, దేవుడు తిరిగి సమకూర్చినట్లు నా భర్త కొరకు ప్రార్థించండి. ప్రతి టీవీ స్పీకర్కి ఆ ఫోన్ నంబరు, అడ్రస్ ఆధారం చేసుకొని లెటర్స్ రాస్తూ వచ్చింది. ఆ విధంగా సంఘంలో కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. నేను ఈ దినమున బ్రతుకున్నానంటే ప్రార్థనలే. నా తల్లిదండ్రుల ప్రార్థన, నా భార్య ప్రార్థన, సంఘము ప్రార్థన, అనేకుల దైవజనుల ప్రార్థన, టీవీలో అనేక దైవజనుల ప్రార్థనే తిరిగి నన్ను ఏం చేసిందంటే తిరిగి సమకూరుస్తూ వచ్చింది. సమకూర్చిన తర్వాత తిరిగి స్వరూపన్న ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ వచ్చినాడు. సంజీవన్న వచ్చినాడు అప్సిగూడకి. సంజీవన్న వచ్చిన తర్వాత కూడా నేను అంతంత మాత్రమే ఎక్కువ పోవట్లేదు, ఎందుకంటే నా స్థితి నాకు తెలుసు కదా. మళ్ళీ కొత్త సేవకుడికి నా స్టోరీ అంతా మళ్ళీ ఏడా చెప్పాలా, నేను పరిచర్లో వాడుకుంటాడు ఎందుకు అదంతా అని నేను మళ్ళీ కొంచెం బ్యాక్ అవుతున్నాను. పాపంలో లేను కానీ పరిచర్కు ఈ సేవకుని దగ్గర ఎందుకు పక్కకుందాం అనుకుంటే అన్న కూడా అంతా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి దర్శించి మాట్లాడి, ఇంతకుముందు నువ్వు యాక్టివ్గా ఉండవేను అంటే ఎందుకు ఇప్పుడు ముందుకు వస్తలేవు అంటే ఇది నా పరిస్థితి అని మళ్ళీ ఒప్పుకున్నాను సేవకుని దగ్గర. మళ్ళీ ఒప్పుకుంటే ఆయన మళ్ళీ నన్ను తిరిగి పరిచర్లో వాడుకుంటూ వచ్చినాడు. ఈసారి లోకల్ పరిచర్య కాకుండా నన్ను తీసుకొని పోయి ఎబ్రోన్లో పరిచయం చేసినాడు. నా స్థితి అంతా తెలుసుకొని కూడా ఎబ్రోన్లో పరిచయం చేసినాడు. అక్కడ నుంచి 2004 నుంచి నా ఎబ్రోన్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. అక్కడ ఎబ్రోన్ నుంచి మరి అంతకుముందు లోకల్ పరిచర్య అప్సిగూడ చుట్టుపక్కల ప్రాంతాల కాటేజ్ మీటింగ్లో అక్కడిక్కడ తిరిగి నేను పాపంలో పడిపోయి 9 నెలల తర్వాత రియలైజ్ బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఎబ్రోన్ ద్వారా పరిచర్య ప్రారంభిస్తూ వచ్చినాడు. అంతకుముందు చేసిన పరిచర్య కంటే పడిపోయి లేచిన తర్వాత దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటూ వచ్చినాడు పరిచర్యలో. ఆ పరిచర్యలో తెలంగాణ ప్రాంతంలో అన్ని డిస్ట్రిక్ట్స్కి దేవుడు నడిపిస్తూ వచ్చినాడు పరిచర్య నిమిత్తం. అంటే పడిపోయిన దానికంటే, పడిపోకముందు చేసిన పరిచర్య కంటే దేవుడు పడిపోయి లేచిన తర్వాత తన కొరకు బలంగా వాడుకుంటూ వచ్చినాడు. అట్లా అని చెప్పి మీరు పడిపోండి దేవుడు అట్లా వాడుకుంటాడని నేను చెప్పట్లే. అందరి ఎడల దేవుని కృప ఒక రీతిగా ఉంటుందని నేను చెప్పట్లే. దేవుడు అట్లా నా ఎడల కనికరం చూపించినాడు, కృప చూపించినాడు. కాబట్టి పడిపోకముందు వాడుకున్న దానికంటే పడిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కువ వాడుకుంటూ వచ్చినాడు. పడిపోయి లేచిన తర్వాత మొట్టమొదటిసారి నేను మినిస్ట్రీకి వెళ్తా వచ్చినాను. ఎబ్రోన్ నుంచి గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీ కొరకు ఎబ్రోన్ నుంచి ఫస్ట్ టైం నన్ను పంపిస్తూ వచ్చినారు. మా మమ్మీ దగ్గరికి వచ్చి నేను చెప్తా వచ్చినాను, అమ్మ మరి ఇట్లా ఎబ్రోన్ నుంచి నేను ఇప్పుడు పరిచర్కి వెళ్తున్నాను అంటే ఎంతో సంతోషించింది మా అమ్మ, ఏడ్చింది. ఎందుకంటే ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు ఏడ్చింది కదా. ఇప్పుడు ఎబ్రోన్ నుంచి మినిస్ట్రీకి వెళ్తున్నానంటే కొద్దిసేపు కన్నీళ్ళు గార్చి కూర్చో వస్తున్నా అంటే ట్రైన్ టైం అవుతుందమ్మా అంటే 5 నిమిషాలు కూర్చో వస్తున్నా అన్నది. లోపలికి వెళ్ళి ఒక బైబిల్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఫస్ట్ టైం నేను పరిచర్యకి ఎబ్రోన్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక బైబిల్ తెచ్చి ఇచ్చింది. పరిచర్యలో ఈ బైబిల్ వాడుకో అని చెప్పించింది. ఆ దినము పరిచర్లో ప్రారంభించిన బైబిలే ఈ బైబిల్. ఇంతవరకు నేను ఎక్కడికి మినిస్ట్రీకి వెళ్ళినా నా దగ్గర 3 బైబిల్స్ ఉంటాయి. ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఈ బైబిలే వాడతాను. మొట్టమొదటిసారిగా ఎబ్రోన్ నుంచి పంపించబడినటువంటి పరిచర్య పాలవంచ, ఖమ్మం డిస్టిక్లో అన్న వాళ్ళకి పరిచయం. కొత్తగూడెం భద్రాచలం దగ్గర పాలవంచకు గుడ్ ఫ్రైడే మినిస్ట్రీకి వెళ్తూ వచ్చినాను. అక్కడ ఫస్ట్ టైం మినిస్ట్రీ. అక్కడే సువర్ణపాలన, ఇక్కడ నాకు పరిచయం కాదు. ఫస్ట్ టైం సువర్ణపాలన నేను అక్కడ ఆ పాలవంచలో కలుసుకుంటూ వచ్చినాను.
అన్న కూడా సేమ్, ఇద్దరం స్పెషల్ ఒకేషన్ కాబట్టి అన్నను కూడా పిలుస్తూ వచ్చినారు. ఇద్దరం కలిసి పరిచర్యలో ఉంటూ వచ్చినామాట. ఈ 3 రోజులు గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే. గుడ్ ఫ్రైడే రోజు నేను తీసుకున్నాను, సాటర్డే అన్న తీసుకుంటూ, సండే ఇంకొక చోటికి పంపించినారు నన్ను. అక్కడ అన్న పరిచయం అయినాడు పాలవంచలో. ఆ విధంగా పరిచర్య స్టార్ట్ అయింది. దేవుని కృపను బట్టి మరి అనేక ప్రాంతాలకు దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. ఈ పరిచర్య కూడా 23 వరకు, మొన్న 22, 23 వరకు ఎబ్రోన్ ద్వారా వెళ్తూ వచ్చినాను. అయితే కొన్ని పరిస్థితులను బట్టి మరి నేను మినిస్ట్రీకి ఆపుకుంటూ వచ్చినాను. ఎందుకంటే ఇక్కడ మీకు తెలియంది ఏమి లేదు. నేను అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇల్లు అమ్మేసి మల్లపూర్కి వెళ్తూ వచ్చినాను. మల్లపూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సంజీవన్న చెర్లపల్లికి వస్తే మళ్ళీ అక్కడికి చెర్లపల్లికి వెళ్తూ వచ్చినాను కొన్ని దినములు. ఆ విధంగా నేను గడుపుతున్నటువంటి కాలంలో, చెర్లపల్లిలో ఉంటూ వచ్చినటువంటి కాలంలో ఏలీంలో కొన్ని పరిస్థితులు, బాగులేని పరిస్థితులు వస్తూ వచ్చినప్పుడు మరి చాలామంది నన్ను ఆహ్వానిస్తూ వచ్చినారు. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, సొంత మందిరం విడిచిపెట్టి అక్కడిక్కడ ఎందుకు తిరుగుతావు? మా నాన్న కూడా నాకు కాల్ చేసినాడు ఎన్నోసార్లు, ఎందుకురా అట్లా తిరుగుతావు, మన మందిరం పెట్టుకొని అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒకసారి వెళ్ళినాను బయటికి, నాకు ఇష్టం లేదు రావడము అని చెప్తూ వచ్చినాను. తర్వాత చెర్లపల్లి మందిరం అది చాలా పెద్ద మందిరము, ఇది మన చిన్న మందిరం కదా, అక్కడ నాకు ఉండడం ఇష్టం. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా నన్ను ప్రేమించేవాళ్ళు కాబట్టి అదంతా విడిచిపెట్టుకొని రావడానికి నాకు ఇష్టం లేదు. మా నాన్న రమ్మన్నాడు, రాలేదు. తర్వాత ఒకరోజు ఇక్కడ చాలా పరిస్థితులు మారిపోతూ ఉంటున్నాయి. ఒకరోజు మా అన్న కూడా కాల్ చేసినాడు నాకు, అరే ఎందుకురా మరి అక్కడ పోతున్నావు, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇక్కడికి రావచ్చు కదా నువ్వు అని అంటే, సరే వస్తానన్నా అని చెప్పినాను. కానీ నాకేందంటే నాకు రావాలని లేదు, నాకేమో అక్కడే ఇష్టము, ఎందుకంటే ఇక్కడ రాలేను, నా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక్కడ నాన్న పిలుస్తున్నాడు, ఇక్కడ అన్న పిలిచినాడు, కొంతమంది ఇక్కడ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, కానీ నాకు రావడం ఇష్టం లేదు. పరిస్థితులు చాలా మారిపోతున్నటువంటి తరుణంలో అక్కడే మందిరంకి వెళ్తూ ఇక్కడ మందిరము పరిస్థితుల్లో పాలు పొందుకోవాలనే తలంపును దేవుడిచ్చి తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులను బట్టి తిరిగి జాన్సన్ అంకుల్ దగ్గరికి, సామ్సన్ అంకుల్ దగ్గరికి వెళ్ళడము, కలవడము, పరిచయం చేయడము, అందరం తిరగడము. అక్కడి నుంచి మళ్ళీ అంకుల్ సపోర్ట్ చేయకపోతే సొసైటీకి వెళ్ళడము, సొసైటీ నుంచి తిరిగి దేవుడు మనల్ని అందరినీ మందిరం సమకూర్చి వచ్చినాడు. ఇదంతా మీకు తెలుసు, నేను అంతా చెప్పాను. ఇదంతా నేను ఎందుకు చెప్తుంటాను అంటే, ఇది అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ నుంచి మళ్ళీ చెర్లపల్లికి వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ పని అయిపోయాక చెర్లపల్లికి వెళ్ళిపోవాలనుకున్నాను మళ్ళీ మందిరానికి. అయితే అప్పుడు మనకి ఇజ్రాయెల్ అన్న సేవకుడుగా ఉన్నాడు. అన్న కూడా నన్ను ఎంతో చెప్పేవాడు, అన్న ఎందుకన్నా మీ సొంత మందిరం విడిచిపెట్టి అక్కడ పోతావు ఇక్కడ పోతావు అని అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అన్న చెప్పేటోని, ప్రార్థన చేస్తానన్నా, మీరు కూడా ప్రార్థన చేయండి, ఎవరో రమ్మంటే నాకు రావడం ఇష్టం ఉండదు, నేను దేవుణ్ణి అడుగుతా. మా నాన్న రమ్మన్నాడు, మా అన్న రమ్మన్నాడు, ఎవరో ఇక్కడ విశ్వాసులు ఫోన్ చేసి రమ్మన్నారని నా సొంత తలంపున నేను రాలేను, నేను ప్రార్థన చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఒకవేళ నాకు ఏదన్నా వాగ్దానం ఇస్తే ఇక్కడికి రావాలని చెప్పి, దేవుడు నాతో మాట్లాడితే తప్పకుండా ఇక్కడికి వస్తా, లేదంటే నన్ను వదిలిపెట్టనన్నా, నన్ను బలవంతం చేయొద్దు అని చెప్పినాను. చెప్తే సరే అన్న, ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేస్తామన్నాడు. అయితే దీని కొరకు నేను భారంగా ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రభా నాకైతే ఇష్టం లేదు, నీ ఇష్టమైతే వాగ్దానమి, లేదంటే ఇక్కడనే స్మరణలోనే ఉంచు, చెర్లపల్లిలోనే నన్ను ఉంచు, నీ చిత్తానికి నేను లోబడతా ప్రభా, నా ఇష్టం కాదు, ఈసారి నీ చిత్తానికి నేను లోబడతా, ఎందుకంటే నీ చిత్తం చేయటం నాకు సంతోషం. దావీదు అంటాడు కదా, నీ చిత్తం చేయటమే నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తం చేయడం నాకు సంతోషం అంటాడు దావీదు. నేను కూడా ఆ మాట నా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నేను చెప్తా వచ్చినాను, నీ ఇష్టం అయితే నాకు ఒక వాగ్దానమి, ఏలింకి వెళ్ళడం అయితే నీ వాగ్దానమి, ఎవరి మాటలు కాదు, నీ వాగ్దానం ఇస్తే నేను వెళ్తాను, ఏలింలో స్థిరపడతాను, లేదంటే నేను అక్కడికి వెళ్తాను ప్రభా అంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట, దేవుడు నాకు వాగ్దానంగా ఇస్తూ వచ్చినాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, ఈ ఒక మాట చదువుతాం. తీసిన వారు ఎవరైనా చదవచ్చు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము, క్షమించాలా, సెకండ్ అనుకుంటా, రెండో దినవృత్తాంతాల గ్రంథము 25, మొదటి దినవృత్తాంతమే, మొదటి దినవృత్తాంతము 25, 2, 3 వచనాలు ఎవరైనా దయచేసి చదవండి. దేవుడు నాకు ఏలింకు రావడానికి తిరిగి దేవుడు ఇచ్చిన వాగ్దానం. అన్న 2 నుంచి చదవండి అన్న, సెకండ్ 2వ వచనం నుంచి. ఆసాపు కుమారులలో
తన తండ్రి అయిన యెదూతును చేతి కింద ఉండు యెదూతును కుమారులైన గిల్యాదు యెషయ షబర్య మత్తయ్య అనువారు. ఈ మాట దేవుడు నాకు వాగ్దానంగా ఇస్తూ వచ్చినాడు. ఏమనంటే, తండ్రి చేతి కింద ఉండి వారి కుమారులు ఏం చేస్తూ వచ్చినారంట? పాటలు పాడుచు, యెహోవాను స్తుతించుచు, సితారాలు వాయించుచు, ప్రకటించుచుండిరి. ఎవరు? కుమారులు. ఎవరి కింద? తండ్రి చేతి కిందిండ. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. ఎందుకు మీ సొంత మందిరం విడిచిపెట్టి వేరే వేరే మందిరాలకు వెళ్తూ ఉంటావు? నీ తండ్రి చేతి కింద ఉండి నీకు ఇచ్చిన తలాంతులను మీ మందిరములో తండ్రి చేతి కింద ఉండి ముందు కొనసాగమని దేవుడు ఈ వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. ఈ వాగ్దానం చేపట్టే తిరిగి నేను ఏలింకి రావడానికి ముందుకు వస్తూ వచ్చినాను. కాబట్టి ఈ విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఓ దిక్కు దేవుని ప్రణాళిక, ఓ దిక్కు శత్రు దాడి, చిన్నప్పటి నుంచే, ఫస్ట్ నుంచే. అయితే దేవుడు తన కృపను బట్టి ఆయన ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చినాడు. నా జీవితంలో ఇంకెన్నో మేలు చేసినాడు. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. అయితే చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే, దేవుడు తన కృపను బట్టి ఆ విధంగానే నడిపించి పరిచర్యలో వాడుకుంటూ వస్తున్నాడు. అయితే నేను ఎన్నోసార్లు అపనమ్మకస్తుడను. అయితే ఇప్పుడు మిగిలిన జీవితం నా తీర్మానం అదే, ప్రార్థన అదే ప్రతిదినం. ప్రభా, మిగిలిన జీవితం నీ కొరకు నేను అర్పించుకుంటా. నీ ఇష్టం, ఎట్లా వాడుకుంటావు అట్లా వాడుకో. చనిపోయేంత వరకు నీ ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా నన్ను వాడుకో అని చెప్పి ప్రతిదినము నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే దేవుని మందిరం గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నేను ముందు చెప్తా వచ్చినాను, సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం కదా, సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్పినాను. ఎంత అంటే, నాకు నచ్చిన హీరోల సినిమా వస్తే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేవాడిని. ఒకవేళ టికెట్స్ దొరకకపోతే 5 గంటలకే వెళ్ళి గేట్ పట్టుకునేవాడిని. ఎందుకంటే ఫస్ట్ టికెట్ నేనే తీసుకోవాలని చెప్పి. టికెట్ దొరకకపోతే, అడ్వాన్స్ టికెట్ దొరకకపోతే ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో తప్పక చూడాలి అని చెప్పి గేట్ పట్టుకొని ఫస్ట్ 5 గంటలకి పోయి ఉండేటోని. ఎందుకంటే లేట్ వస్తే అందరు వెనకొస్తాను, అసలు పొట్టోని కదా, మళ్ళీ మన ముందు టికెట్ దొరకదేమో అని ముందే పోయి పట్టుకొని ఉండేటోని. అలా వెళ్ళి సినిమా చూసేటోని. ఎందుకు ఈ మాట చెప్తుంటున్నానంటే, నేను రక్షింపబడిన తర్వాత దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చినాడు. ఏమనంటే, సినిమా చూడడానికి 5 గంటలకు వెళ్ళి గేట్ దగ్గర వెళ్ళి నిల్చుండేటోని టికెట్ కొరకు. అంతకుముందు మందిరానికి నేను ఎప్పుడు టైంకి వచ్చేటోని కాదు, లేట్ వచ్చేటోని. ఒక దినం మాట్లాడినాడు దేవుడు, సినిమా చూడనీకైతే 5 గంటలకు వెళ్ళేటోనివి, మరి దేవుని మందిరానికి ఎందుకు లేట్ వస్తున్నావు అంటే తీర్మానం చేసుకున్నాను. అవును ప్రభా, ఇప్పటి నుంచి దేవుని మందిరానికి సమయానికి వస్తా. ఆ తీర్మానమే ఇంతవరకు దేవుడు కొనసాగింపజేస్తున్నాడు. లోకము దేవుడు, నేను 2 మ్యాచ్ చేస్తున్నాను ఇప్పుడు. లోకము దేవుడు మ్యాచ్ చేస్తూ ఉంటున్నాను. తర్వాత రెండోది, సినిమా కొరకు నేను ఎంత ప్రయాసమైన పడేటోని. కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ నడుచుకుంటూ పోయినాను, హ్యాబిట్స్ కూడా నడుచుకుంటూ పోయినాను. ఎందుకంటే టికెట్కి డబ్బులు సరిపోవాలి. నాచారం నుంచి నడుచుకుంటూ వెళ్ళి సినిమా చూసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చిన దినములు ఉన్నాయి. అదే దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఏమనంటే, సినిమాల కొరకు నువ్వు అంత ప్రయాసపడి వెళ్ళటోనివి, దేవుని వాక్యం కొరకు నువ్వు ఎంత దూరం ఎందుకు ప్రయాసపడి వెళ్ళావు అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. తీర్మానం చేసుకుంటూ వచ్చినాను. ఆ దినం నుంచి నాకు నచ్చిన సేవకుడు ఎవరైనా సరే, మన ఎబ్రోనే కావచ్చు, డినామినేషనే కావచ్చు, నాకు సమయం దొరికినప్పుడు నాకు నచ్చిన స్పీకర్ ఎవరైనా ఉంటే వాళ్ళ మందిరానికి వెళ్ళిపోవడము, వాక్యం వినడం ప్రారంభిస్తూ వచ్చినాను. పడిపోయిన సమయంలో ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఇది ఇప్పుడు సందర్భం కాబట్టి పడిపోయిన సమయంలో ఈ 9 monthsలో ఒక డినామినేషన్ మీటింగ్కి వెళ్తూ వచ్చినాను. న్యూ ఇయర్ టైంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఏమనంటే, న్యూ ఇయర్ కాబట్టి వాగ్దానాలు ఇస్తున్నారు ఇంటికి వచ్చేటప్పుడు. సిస్టర్స్కి ఒక లైన్, బ్రదర్స్కి ఒక లైన్. నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను 9 monthsలో. అయితే వాగ్దానం ఇస్తూ ఉంటే తను ఒక లైన్లో, నేను ఒక లైన్లో ఉన్నాను. ఇద్దరం వాగ్దానం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం తెలియదు. ఇంటికి వచ్చినాం, ప్రార్థన చేసి వాగ్దానాలు చూద్దామని తెలిసి ఇద్దరికి సేమ్ వాగ్దానాలు. ఏంటంటే, ఇదే వాగ్దానం ఇప్పుడు మనకు లాస్ట్ ఉన్న వాగ్దానం. పసర పురుగులు, చీడ పురుగులు తినేసిన పంటను మీకు మరలా ఇస్తాను. ఎందుకంటే నేను మొత్తం పోగొట్టుకున్నాను, పాపపు జీవితంలో అంతా పడుకుని దేవుడు నష్టపోయినాను, దేవునికి దూరం అయిపోయినాను, సమకూరుస్తానని తనకు అదే వాగ్దానము. నాకు ఇట్లా మనలాగా 100 మంది కాదు, కొన్ని వేల మంది ఉన్నారు ఆడ. అంతమందిలో తను వేరే లైన్లో ఉంది, నేను వేరే లైన్లో ఉన్నాను. సేమ్ వాగ్దానం, సేమ్ వచనం. ఎంత అద్భుతకరుడు దేవుడు కదా. తిరిగి సమకూర్చాలని దేవుని ఇష్టం. ఆ విధంగా సమకూర్చుతూ వచ్చినాడు. ఎందుకు చెప్తా అంటున్నానంటే, నాకు నచ్చిన సినిమా చూడడానికి ఎంతైనా దూరం వెళ్ళటోని. కాబట్టి తిరిగి నేను సమకూర్చబడిన తర్వాత దేవుని యొక్క వాక్యం కొరకు ఎంత దూరమైనా వెళ్ళడం దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా యవనస్తులకు చాలా ప్రాముఖ్యంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుని మందిరానికి సమయానికి రావడానికి దేవుని కొరకు ప్రయత్నించండి. ఇంకా చాలా జీవితం ఉందిలే, తర్వాత నమ్ముకుందాంలే ప్రభుని అని అనుకోకండి. ఎందుకంటే దేవుడు నా ఎడల కనపరిచినటువంటి కృప మీ ఎడల కనపరచడానికి గ్యారంటీ ఏం లేదు. ఒకరి ఎడల కనపరచవచ్చు, ఒక ఎడల కనబడకపోవచ్చు. అయితే దేవుని కృప ఉంది కాబట్టి నన్ను బ్రతికించినాడు.
ఒకవేళ దేవుని కృప లేకపోతే ఈ దినమును బ్రతుకుండేవాని కాదు, ఈ 50వ సంవత్సరం బర్త్డే జరుపుకునేటోని కాదు. కాబట్టి దేవుడు ఇట్లాంటి పరిస్థితులు అన్నిటిలో నుంచి, నా చెడిపోయిన జీవితం నుంచి, బొత్తిగా చెడిపోయినటువంటి జీవితంలో నుంచి, పడిపోయినటువంటి జీవితంలో నుంచి తిరిగి లేవనెత్తి దేవుడు తిరిగి పరిచర్యలో సమకూర్చి, కుటుంబంగా సమకూర్చినాడు, వ్యక్తిగతంగా సమకూర్చినాడు. కోల్పోయిన పరిచర్యను దేవుడు సమకూర్చి అంతకంటే ముందు వాడుకున్న దానికంటే అధికంగా దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 50 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇన్ని మేళ్ళు దేవుడు చేసిన, ఇంకెన్నో ఉన్నాయి చెప్పాలంటే, సమయం లేదు కాబట్టి ఇన్ని మేళ్ళు చేసిన దేవుని అసలు నేను ఈ దినం చూచుటకు యోగ్యుడను కాదు, బట్ దేవుడు కాపాడినాడు. కాబట్టి కృతజ్ఞతగా అందరి సమక్షంలో ఈ యొక్క బర్త్డే చేసుకోవాలని దేవుడు తలంపిస్తూ వచ్చినాడు. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా రవి అన్న ఫ్యామిలీ కూడా మన మధ్య ఉంటూ వచ్చినారు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినారు. కాబట్టి మీ అందరికీ కూడా వందనాలు. తర్వాత చివరిగా ఈ యొక్క కూడిక నిమిత్తము ప్రయాసపడినటువంటి వారందరి కొరకు కూడా ఉదయం నుంచి ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. కూరగాయల కటింగ్, వంటశాలలో సహకరిస్తూ వచ్చినారు, మార్కెటింగ్లో సహకరిస్తూ వచ్చినారు. వాళ్ళందరినీ బట్టి కూడా దేవుడు, నేనైతే మీకు ఏం చెల్లించలేను, కానీ దేవుడే మీకు బహుమానాలు ఇవ్వాలని, ఆశీర్వదించి దీవించాలని నేను కోరుతూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు సహకరించిన వారందరినీ, సహకరించబోతున్న వారిని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి దీవించను గాక. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించను. అన్న చెప్పిన సాక్ష్యములంతటిలో మన కుటుంబములో సహోదరి భార్యగా తన వంతు, నా కుటుంబంలో అన్న ఏం చేయలేదు, కానీ నేను స్కూల్ డ్రైవర్తో పొడిచిన, నేను ఉన్న నా స్థితిలో నేను సాక్ష్యం, నేను కూడా ఆదివారం మధ్యాహ్నం ఒకసారి ప్రభుత్వం చెప్తాను. నా కుటుంబంలో నా భార్య ద్వారా దేవుడు నన్ను ఎలాగ రక్షించినాడో, ఇప్పుడు నేమైన అక్క ద్వారా, దేవుడు ప్రార్థన ద్వారా, అందుకే కుటుంబంలో సహోదరులు, అందుకేనేమో దేవుడు వాక్యము ఈరోజు ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో ఆ రోజు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయనను ఆశ్రయించకపోవద్దు. భార్యగా ఆమె ఆశ్రయిస్తూ వచ్చింది. నీ భర్త కోసం నువ్వు ఆశ్రయించకపోతే ఏం చేస్తాడు నీ భర్త? మార్గంలో ఏం జరగబోతుందో తెలియదు. అపవాదైతే వాడు ఉన్నాడు, సాతానుడు. మనకిచ్చిన వాగ్దానం ఇది. ఈ సంవత్సరం నేను గమనిస్తున్నాను, వచ్చినప్పుడు ఇప్పుడు 9 నెలలు అయింది నేను వచ్చి, ఎక్కడ చూసినా మనోళ్ళే కనపడతారు రోడ్ల మీద కూర్చొని మాట్లాడడం, చేయడం. అదే సమయాన్ని నీ భర్త కొరకు వ్యాపారానికి వెళ్ళాడు, లేకుంటే పనికి వెళ్ళాడు, లేకుంటే ఏదో ఉద్యోగంలో చేస్తున్నాడు, ఆ భర్త కొరకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? మారడన్నా, దుర్మార్గుడన్నా నా భర్త మారడు. మొట్టమొదటిగా దుర్మార్గురాలు ఎవరు? నువ్వు ప్రార్థన చేయకపోవడం, నువ్వే అసలైనటువంటి దుర్మార్గులలో. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయి, ఎట్లా మారడో చూడు. తన జీవితంలో అక్క మాదిరికరంగా ఉండి ప్రార్థన చేస్తూ అలాగా భర్తను మార్చుకుంది, దేవుని పరిచర్యలో వాడబడుతుంది. నా జీవితంలో భయంకరమైనటువంటి రాజకీయంలో కత్తులు, బాంబులు పట్టుకొని, బాంబులు చుట్టి నా చేతులు ఇవి. అన్న ఎలాగనో బైబిల్ పట్టుకున్నాడు, చైన్ పట్టుకొని. అప్పుడు ఆ చైనే ఉండేదంటే ఈ పట్టిలలో వేసుకునే బెల్టు, అది నల్ల శివ సినిమా అనేది. ఆ చైన్ లోపల పెట్టు, బెల్టులు కాదు కదా, అది నాలు అటు పెట్టేది, పట్టుకొని తిప్పుకుంటూ పోయేది. రౌడీజం. ఆ రౌడీజాన్ని మార్చింది ఎవరంటే తన భార్య, ఆత్మీయురాలు. భర్తల విషయంలో నీవు సరైనటువంటి భార్యగా, అక్కడ రాసిన మాట చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన ఇల్లును ఊడబెరుకును. నువ్వు ఎంత నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో అంత దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. లేకపోతే భయంకరం నష్టం ఉందనేది మర్చిపోవద్దు. ఇండ్ల కాడ కూర్చొని బాత్కాన్లు ఆడుకుంటా వాళ్ళ హిందువులతో నీకేం పని? దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడిపేస్తుంది. దుష్టుల సహవాసం చెయ్యొద్దు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే వారికి సువార్త చెప్పి వారిని మందిరానికి నడిపిస్తావు, కానీ ఆ స్థితిలో కనపడంలే. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. నీ భర్త నువ్వు మందిరానికి రాలేకపోతున్నాడు, నీ పిల్లలు మందిరానికి రాకూడదు, ఎక్కడో మరి పరిస్థితులన్నీ అట్లా తారుమారైపోతున్నాయి. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఇది మంచి బుబ్బు ఇచ్చినటువంటి ఆ రాజ్యం కొరకు మనం యాత్రికగా వచ్చినాము, యాత్రను ముగించుకొని పోవాలి. ఇక్కడే స్థానికంగా ఉంటాం, కట్టుకుంటాం, ఈడే ఉంటాం అనే దానికి వీలు లేదు. ఇది నీది కాదు, మనం వలస వచ్చినాం ఇక్కడికి యాత్రికులంగా. కాబట్టి తన చెప్పినటువంటి మాటలో యోబు గ్రంథములో, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయంలో తనకు ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, 18వ వచనం, 118వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా నిన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నిన్ను మరణానికి అప్పగించలేదు.
భయం కలిగి బ్రతకండి. సిస్టర్స్, మీరు మొత్తం చెప్తున్నాను నేను, దేవుడు మాట్లాడుతున్నాడని మర్చిపోవద్దండి. మీ పరిస్థితులు సరిగా లేవు. మీ భర్తల కొరకు మీరు ప్రార్థన చేయడం లేదు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయడం లేదు. వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో 4 మాటలు చెప్పి మాకు అన్న సమయం ఇవ్వడం లేదన్నా, ప్రార్థన చేయండి అంటే అటనే మౌనంగా ఉంటావు. ప్రార్థన చేయమంటే చేయండి అంటే చెయ్యవు. ఎవరిది తప్పు? నీది తప్పు పెట్టుకొని దైవజనుని నువ్వు అపవార్థం చేస్తావు, మాట్లాడతావా? ఇందా కిందికి వెళ్ళా నేను, వాష్రూమ్కి వెళ్తే అక్కడ కూర్చొని పిల్లలు ప్రార్థన చేయండి అనింది. నేను వాష్రూమ్ పోయి వచ్చేంతవరకు కూడా ప్రార్థన చేయడం లేవాళ్ళు. నీవు సరిగా ఉంటే నీ పిల్లలు ఎందుకు సరిగా ఉండరు? నువ్వు ప్రార్థన ఆరంభించడం వెంటనే ఎందుకు ఎత్తగలవు? స్టార్టింగ్ ట్రబుల్. ఆత్మీయతలో ఇంకా అడజడలు ఉంది, లోపల ఇంకా సరిగ్గా లేదు. కాబట్టి భార్యగా నీవు నీ భర్తను మార్చుకొని, భర్తగా నీవు నీ భార్యను మార్చుకుంటావా? సరైనటువంటి మార్గంలో దేవుడు నిన్ను కాపాడి రక్షించి సంపూర్ణంగా ఆయన రాజ్యానికి వారసుడిగా చేస్తావు. లేకపోతే నీవు ఎక్కడేసిన గొంగల పురుగు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతావు. ప్రభు వస్తాడు, ఎత్తుకొని పోతాడు, అయిపోయి వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడ ఉంటావు. శ్రమలు ఉంటాయి, భయంకరమైన శ్రమలు. అవన్నీ నువ్వు చూడలే, నేను చూడలే, వాక్యం చెబుతుంది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి తీర్మానం చేసుకోండి, వాళ్ళతో వీళ్ళతో నీకు పనిలే. దేవుని మందిరం నీకు సమీపంగా ఉంది, వచ్చి కూర్చో, ప్రార్థన చేసుకో. అనేకుల కొరకు ప్రార్థన చేయి. ఉద్యోగాలకు వెళ్ళిన వారి కొరకు, పనులు లేని వారి కొరకు ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు, నీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయి. అప్పుడు ఆత్మరక్ష, నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందారు. లేకపోతే సాతానుడు నీ ఇంట్లోకి వచ్చి సింహాసనం వేసుకుంటాడు.